అందరికీ నమస్కారం. శమంత వ్లాగ్స్ ఛానల్కు స్వాగతం. నేను శమంతకమణి. ఈ వీడియోలో 1/2 కేజీ మటన్తో మటన్ చారుని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ మటన్ చారు అన్నం, రాగి సంగటి ఆర్ రాగి ముద్దలోకి చాలా మంచిగా కుదురుతుంది. మటన్ రెసిపీస్ చికెన్ రెసిపీస్ లాగా తొందరగా చేయలేము, కాస్త సమయం పడుతుంది. అందుకని ఈ మటన్ చారుని కుక్కర్లో చేసేయడం బెటర్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు తయారీ విధానానికి వస్తే ముందుగా మటన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాల్సిన పదార్థాల విషయానికి వస్తే వీడియోలో చూపిస్తున్నంత పచ్చి కొబ్బరి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 6 పెద్ద సైజ్ చెక్క, 6 లవంగాలు, వీటి అన్నిటినీ గ్రైండ్ చేసిన తరువాత ఇలా నున్నగా పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు 1 చెంచాడు కారం పొడి, 2 చెంచాలు ధనియాల పొడి వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మంట సిమ్లో ఉంచాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న మటన్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడి అవ్వగానే వేసిన తరువాత 2 నిమిషాల తరువాత 1 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత రాళ్ల ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఇలా ఉప్పు, పసుపు మటన్ ముక్కలన్నిటికీ పట్టిన తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి మసాలాని కూడా వేసి కొద్దిసేపు అయిన తరువాత ఇలా లైట్గా బాయిల్ అవుతున్నప్పుడు 1 చెంచాడు గరం మసాలా వేయాలి. ఇప్పుడు ఈ సైజులో ఉన్న గిన్నెతో 2 గిన్నెల నీళ్లు పోసి ఓసారి కలపండి. ఇంత పలచగా ఉండాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 పెద్ద స్పూన్ అంత పొడి ఉప్పుని కూడా వేసి ఇంకొక గిన్నె నీళ్లు పోసి నీట్గా మిక్స్ చేయాలి. టోటల్లీ 3 గిన్నెల నీళ్ళని వేయాలి. ఇంత పలచనే ఉండాలి, ఎందుకంటే త్వరగా మటన్ ఉడకదు. అందుకని బాగా మెత్తగా ఉండాలి కదా మటన్ ముక్కలు. అందుకని నూనె కూడా అంతే, 2 స్పూన్ల నూనె చాలు. మటన్కి ఎక్కువ నూనె వాడకం అవసరం లేదు. ఇప్పుడు బాయిల్ అవ్వడం మొదలవ్వగానే లిడ్ని మూసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 7 నుంచి 8 విజిల్స్ రానివ్వండి. అన్ని విజిల్సా అని అంటారేమో, ఖచ్చితంగా రావాల్సిందే. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. కనుక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 8 విజిల్స్ వచ్చిన తరువాత ప్రెషర్ ఫుల్గా పోయాక లిడ్ తీసి చూడండి. ఇంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీతో ఉంటుంది. ఇక అప్పుడు ఫైనల్గా స్టవ్ని మళ్ళీ సిమ్లో పెట్టుకొని 2 స్పూన్లంతా లేదా సగం గరిటంతా మటన్ మసాలా అని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేయాలి. మంచి టేస్ట్ అండ్ అరోమాని కూడా ఇస్తుంది. ఇలా ఫైనల్ టచ్గా మనం మటన్ మసాలా వేయడం వలన. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేయాలి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని రైస్ అండ్ రాగి బాల్తో మంచిగా తిని ఎంజాయ్ చేయండి. నా స్టైల్లో చేసిన ఈ మటన్ చారు రెసిపీ మీకు నచ్చితే మీరు వండండి. మీ అప్రిసియేషన్ అండ్ ఒపీనియన్స్ని లైక్స్ మరియు కామెంట్స్ల ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.